మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కడప స్వచ్ఛ కడప భాగంగా ఈరోజు 26, 27, 28 డివిజన్లు తిరగడం జరుగుతూ ఉంది. శానిటేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి బికాస్ ఆఫ్ ద లో లయింగ్ ఏరియా వలన. ఇంకో విషయం ఏంటంటే చాలా కాలువల మీద కబ్జాలు ఎక్కువ జరిగినాయి. కాలువలు క్లియర్ చేయాలంటే కూడా క్లియర్ చేయలేని పరిస్థితిలో గత 20 సంవత్సరాల నుంచి రూములు కూడా కట్టేసుకున్నారు కాలువల మీద. వచ్చే 3 రోజుల్లో ఇప్పుడు మాసాపేటలో డీప్ క్లీనింగ్ జరుగుతూ ఉంది. అక్కడున్న కాలువలు క్లీనింగ్ లాస్ట్ టైం జరిగిన మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మాసాపేటలో ఇప్పుడు పని చేస్తున్నారు మన కార్పొరేషన్ సిబ్బంది. రేపు అక్కడ పని అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ రోజు విజిట్ చేసిన ప్రాంతాల్లో ఉన్న కాలువలంతా క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ల్యాండ్ కబ్జా చేసినది కూడా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తే మళ్ళీ కాలువల్ని మనం క్లియర్ చేయడానికి పూడిక తీయడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది. డెఫినెట్ గా అంతే కాకుండా ఇక్కడ కార్పొరేషన్ సంబంధించిన ఒక 16 సెంట్ల భూమిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కార్పొరేషన్ సిబ్బందికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా అక్కడ వచ్చే 2 రోజుల్లో అక్కడ జంగల్ క్లియర్ చేసేసుకొని ఫెన్సింగ్ వేసి కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకో విధంగా చెప్పాము. ఈ ప్రాపర్టీస్ అక్కడక్కడ కబ్జాలకు గురైనాయి. వాటిని అన్నిటినీ క్లియర్ చేసి మళ్ళా కార్పొరేషన్ కి అప్పగిస్తే వాటి యొక్క విస్తీర్ణం ప్రకారము పార్కులు చేయడానికి కానీ, సచివాలయాలు కట్టడానికి కానీ, అంగన్వాడీ కేంద్రాలు కట్టడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ కింద కూడా ఒక మూమెంట్ లాగా ముందుకెళ్లేసి ఎక్కడెక్కడ కార్పొరేషన్ ప్రాపర్టీలో వాటన్నింటిని ఐడెంటిఫై చేసి మళ్ళా కార్పొరేషన్ కి తిరిగి అప్పిచ్చే ఒక ప్రక్రియను మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్ గా కడపను ఒక మంచి కడపను స్వచ్ఛ కడప చేసే బాధ్యతగా కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ పని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాతో పాటు ప్రజలకు కూడా వాళ్ళు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ కాలువలో డ్రై వేస్ట్లు కానీ, కవర్లు, ప్యాకెట్లు, కూల్ డ్రింక్ బాటిల్ ఇట్లాంటివి వేయడం ప్లీజ్ మీరు తగ్గిస్తే మాకు కొంచెం ఇంకా పని స్పీడ్ పెరుగుతుంది. ఇంకా తొందరగా కడపను స్వచ్ఛ కడప చేసే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.